పేపర్ మిల్ కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. విగ్రహాల్లో ఒకటి ఇప్పుడు కనబడతాడు. నేను ఒకటే చెప్తాను, రేపు రాబోయేది మన గవర్నమెంట్, నీ పోస్టు పెర్మనెంట్ చేయిస్తాను. అలాగే నీకు తిరిగి నువ్వు ఎంతైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులని వెనక్కి ఇప్పిస్తానని చెప్పాను. ఆ ఇద్దరు పిల్లలు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. అంటే ఆ కార్మిక పిల్లలకి చేసిన ఎదవ పనులకి దానికి ఈ ఎంపీకి సపోర్ట్ కాదేమని చెప్పండి. ధైర్యం చేసి ఇలా గేట్ ముందుకు రమ్మని మనకి రాలేడు. ఏం చేశాడు మనకి కార్మికులు ఏం చేశాడు? తప్పులేదు, పోరాడాలి, మన భవిష్యత్తు కోసం పోరాడాలి. ఇప్పుడు అక్క చెల్లెమ్మలు చెప్తా ఉన్నారు జీతాలు కూడా రావట్లేదు, చాలా ఇబ్బంది ఉంది 2 నెలల నుంచి అని చెప్తా ఉన్నారు. అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఇది ఇప్పటి వరకు కూడా రాజకీయం చేయలే. మేము ఎక్కడ రాజకీయ కోణం అంటుకుంటుందానో అని ఇప్పటి వరకు అప్పారావు గారు వచ్చారు. మా నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. చివరాఖరికి భోజనాలు కూడా అనేక సందర్భాల్లో మేము అడుగుతా ఉన్నాం. అయ్యో లోపల ఏం తింటా ఉన్నారు, పాపం ఇబ్బందుల్లో ఉన్నారు, భోజనం అవుతా ఉందా అని అంటే మాకు అర్థమైంది. పార్టీలకు అతీతంగా కొంతమంది వ్యక్తులు దాతల ముందుకు వచ్చి చాలా మంచి కార్యక్రమం, పార్టీ కాబట్టి మనం మాట్లాడలేము, ఆయన పెద్ద మనసుతోటి చేయవలసిన కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము రేపటి నుంచి వాస్తవంగా అయితే ఈ రోజు 3 రోజులు భోజనాలు పెడతామని మన అరుణతో మాట్లాడి అప్పారావు కూడా పురమాయించడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు నిన్న లాక్డౌన్ విధించడం జరిగింది. సరే వాళ్ళది కాబట్టి లాక్డౌన్ విధించారు, వాళ్ళ ఆస్తి అని అనుకుంటా ఉన్నారు. కానీ ఇది వాళ్ళ ఆస్తి అవ్వచ్చు, కానీ ఈ ఊరు ఎవరిది? ఈ ఊరు ఎవరిది? కాబట్టి ఇది మన హక్కు. ఈ ఊరు శాశ్వతం, ఇది శాశ్వతం కాదు. మనం పోరాడుతాం, మీరు పోరాడండి. సమస్యలు మాకు తెలుసు, ఇబ్బందులు ఉన్నాయి వాస్తవం. కానీ పోరాడకపోతే మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అడిగారట ఎవరో, ఎల్లి లోపలికి ఇవి జీతాలు వస్తా ఉన్నాయంటే మీకు జీతాలు బాగా వస్తాయన్నాయి కదా, ఇంకా ఇబ్బందులు ఏమున్నాయని అన్నారట. మీ వాళ్ళు ఎవరో పెట్టేది విన్నాను, బాగా ఎక్కువ అంట కదా అని చెప్పి మీ వాళ్ళే చెప్తా ఉంటే విన్నాను. పేపర్ మిల్లు వాళ్ళతో సమస్య ఎందుకు, కూర్చొని మాట్లాడుకోండి అంటున్నాడట. అదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చెప్పారు, సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి పేపర్ మిల్లు సమస్య పెద్దదవ్వకు. కార్మిక సమస్య రోజు రోజుకి జటిలమవుతుంది. ఈ కార్మిక నాయకులకి అండదండలు ఎవరు ఇవ్వద్దు, ఇచ్చినా మేము ఊరుకోం, పోలీస్ కేసులు పెడతాం. ఎవడ పెడతాడు పోలీస్ కేసులు? పెట్టమన్నట్టు చూస్తాను, నా మీద పెట్టమన్నట్టు. నేను మొన్న ఆల్రెడీ ఏ తప్పు చేయకుండా 12 రోజులు జైలుకి వెళ్ళి వచ్చాం మేము. నేను లెక్క చేయను, కానీ గుర్తించుకుంటాను, దెబ్బకి దెబ్బ తీస్తాను, అంత తేలిగ్గా కాదు. అయితే ముఖ్యంగా పేపర్ మిల్లో ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళకి పెర్మనెంట్ చేయకుండా ఈ ప్రవీణ్ కుమార్ అండ్ జయకృష్ణ డైరెక్టర్ ముగ్గురు కలిసిపోయి ఆ పోస్టులు అమ్మేసి వాళ్ళకి న్యాయం చేయకుండా వీళ్ళు కావలసిన వాళ్ళకి పదవులు ఇచ్చుకోవడం జరిగింది. అందుగురించే మేము చెప్తున్నాను, మొన్నటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను వీళ్ళకి, ఏదో రోజు ప్రమాదం ముంచుకొస్తుంది, మీరు అలా చేయకండి, ఊరుకోరు. అందరూ కూడా ఒకేసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందంటే మీ వల్ల కాదు అని అంటే వాళ్ళు ఏం మాట్లాడారంటే పేపర్కి అవసరమైతే మూసేయి చూస్తాం, ఎలా తెరిపించాలో మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా పేపర్ మిల్లు మూసి కార్మికులు పొట్ట కొట్టకూడదు,
ఆ విధంగా మీరు పనిచేయండి అని చెప్పేవారు. ఈ పేపర్ మిల్ వాళ్ళకి సిగ్గు ఉండాలి. నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు వీళ్ళకి సమస్యలు వస్తే ఆదిరెడ్డప్పారావు ఎమ్మెల్సీగా వెళ్ళి సాల్వ్ చేసుకొచ్చాడు. ఆనాడు ఏమయ్యారు వీళ్ళు? ఇప్పుడు చెప్తున్నాను, ఈ కార్మికుల పట్ల మేము అండగా ఉంటాం. వీళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికే చూస్తాం. ఒకవేళ ఏదో అధికారంలో ఉన్నా కానీ భరత్, ఈ ప్రవీణ్ కుమార్ కానీ వాళ్ళు అడ్డదిడ్డంగా వెళ్ళారో వాళ్ళకి జాతర అయిపోద్ది. ప్రవీణ్ కుమార్ గారు సామాన్య వ్యక్తుల దగ్గర రాజమండ్రి 38వ డివిజన్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి 38వ డివిజన్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్ల జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు నారా చంద్రబాబు నాయుడు పాలన కోసం ఎదురుచూస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. స్థానిక 38వ డివిజన్లో బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు పర్యవేక్షణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ మాట్లాడుతూ 5 ఏళ్ల సైకో జగన్ పాలనతో విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి తన కుటుంబంలోనే నెగ్గలేక, చెల్లెలు అడిగే ప్రశ్నలకు బదులివ్వలేక నీళ్లు నవ్వులుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీకి ఓటేస్తే విధ్వంసమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో సామాన్య ప్రజలకు రక్షణ లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే విధ్వంసానికి ఓటు వేసినట్లేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసే టీడీపీని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. సుందరీకరణకు, అభివృద్ధికి తేడా తెలియని మార్కాని భరత్రాం వంటి వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజాప్రతినిధులుగా అసలు పనికిరారన్నారు. అటువంటి తప్పులు తాము చేయమని, అసలైన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి విజయం చేకూర్చి అభివృద్ధికి పునాదులు వేయాలని, దాని ద్వారా ప్రజాసేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవిన సోమశేఖర్, చిట్టాబత్తిన గాంధీ, నిమిషక వెంకటేష్, రమణమూర్తి, వీరబాబు, ప్రసాద్, ఎస్కే భాను, భాస్కరమ్మ, చంటి, వరలక్ష్మి, అమ్మాజీ, సింహ గణేష్, వై సూర్యచంద్రరావు, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గారు నవల రచయిత, పాటలు కూడా రాస్తారు. చాలా చక్కని పాటలు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆవిడ రాసి ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా దీన్ని సద్వినియోగపరుచుకొని పార్టీకి ఎక్కడ అవసరమో ఆ పాటల్ని పాడించి ఉపయోగించుకుంటాం కూడా ఆవిడకి తెలియజేస్తూ, మరి ఆవిడ రాసిన నవల కూడా కృష్ణవేణి, ఇలా అనేకమైనవి కూడా ఆవిడ చేయడం జరిగింది. ఆవిడ మన నగర వాసిగా మనకి చాలా గర్వకారణం. ఈ వయసులో కూడా ఆవిడ ఈ కళానికి పని చెప్పి ఇలాంటివి రాయగలుగుతూ ఉన్నారంటే ఆవిడ చాలా స్ఫూర్తిదాయకం మన అందరికీ కూడా. తప్పకుండా ఆవిడ బాగుండాలని, ఇలాంటి సామాజిక స్పృహతోటి ఏదైతే బాధ్యత కలిగిన నవలన్నీ కూడా సమాజంలోకి ఈవిడి ద్వారా రావాలని, సమాజంలోని మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడకి ధన్యవాదాలు. మరి ఇంకొక అంశం, ఈ రోజున 38వ వార్డులో ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం. ఇప్పుడే పేపర్ మిల్ దగ్గర కూడా వెళ్ళి వచ్చాం. పేపర్ మిల్ సమస్య కూడా చూస్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉంది ఏంటంటే వీళ్ళకి కార్మికుల పట్ల శ్రద్ధ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్మికుల పట్ల చిన్న చూపు. ఈ రోజుటి వరకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించాల, ఒక ఉపాధి కల్పించలేకపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ వైపు ఇన్ని తప్పులు పెట్టుకొని కార్మికుల పక్షాన నిలవలసిన భరతరాం వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళకి అండగా నిలబడ్డం ఏంటి? పైపెచ్చి ముఖ్యమంత్రి కూడా 4 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ అవ్వలేదు. 600 కోట్ల నికర లాభం మీద ఉంది ఏపీ పేపర్ మిల్లు. ఈ అగ్రిమెంట్ అవ్వడం వల్ల 70 కోట్లే కదా ఖర్చు. ఎందుకు చేయట్లేదని అడగడం పోయి మీకు జీతాలు బాగా వస్తూ ఉన్నాయంట కదా, వెళ్ళి పేపర్ మిల్లు వాళ్ళతో కూర్చొని అగ్రిమెంట్ చేయించుకోండి అని చెప్పడం ఏంటి? కార్మికులంటే చాలా చిన్న చూపుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది తగదు. ఇదే కార్మిక లోకం తలుచుకుంటే మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, గమనించాలి. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. 33% స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నారు పరిశ్రమలో. ఎక్కడైనా ఇవ్వగలిగారా? ఏమీ లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలందరూ గమనించండి. వీళ్ళొక అవగాహన రహిత్యం వలన, వీళ్ళ స్వార్థాల వలన, వైసీపీ వారి యొక్క స్వార్థాల వలన ఈరోజు ఉన్న ఒకే ఒక పేపర్ మిల్ అయిన ఏపీ పేపర్ మిల్లో కార్మికులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. 24 రోజులుగా కుటుంబాలని వదిలేసి పేపర్ మిల్ లోపలే ఉండి ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి బాసటగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉంది. వాళ్ళకి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. సహకరించండి, రేపటి రోజున ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మంచి అగ్రిమెంట్ చేసి వాళ్ళు అనుకున్న అంశాలన్నింటినీ కూడా నిర్వర్తించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా చెప్తూ వైసీపీ వాళ్ళకి చెప్తా ఉన్నాం. అభివృద్ధి అంటే ఇంకా మైకుల నుంచి రావట్లేదు భరతరాం, ఇంకా మైకుల్లోనే ఉన్నాడు అబ్బాయి. అభివృద్ధి అంటే 4 పార్కులో లేకపోతే 2 డివైడర్లో 4 బిల్లలు అంటించడం కాదు. రోడ్లు నువ్వేసేదేంటి? రోడ్డు నువ్వు నేను చేసింది ఏమీ లేదు గొప్ప. నీ గొప్ప కాదు, నా గొప్ప కాదు, ఎవరి గొప్ప కాదు. స్వతహాగా కార్పొరేషన్గా అక్కడ ప్రజల యొక్క సమస్యలు దృష్టిలో పెట్టుకొని రోడ్లు అనేవి పడతాయి, డ్రైన్లు అనేవి పడతాయి. నీ గొప్ప ఎక్కడ వస్తుందంటే నువ్వు ఒక స్పెషల్ గ్రాంట్ తెచ్చో, లేకపోతే నీ నోటుతో ఇచ్చిన హామీ 100 రోజుల స్టేడియం నిర్మించో, లేకపోతే నీ నోటుతో ఇచ్చిన హామీ ఐటీ హబ్ అనో తెస్తే నీ గొప్ప. ఏది తేకుండా మురళీమోహన్ గారి కష్టం మీద వచ్చిన ఫ్లైఓవర్కి నీ పేరు చెప్పుకుంటావు. ఏ కష్టం లేకుండా అలాగా అధికారంలోని ఈ గాలి ఫ్యాన్ గాలిలో నెగ్గేసి కష్టం విలువ తెలియట్లా. హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏమైంది? 5 సంవత్సరాలు ఎంపీగా ఎందుకు దాన్ని నువ్వు టూరిజం హబ్ కింద చేస్తాను, ఎందుకు చేయలేకపోయావు? మురళీమోహన్ గారు ఒక స్థాయి దాకా తీసుకొచ్చారు హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక అంశాన్ని, నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నావు? ఈరోజు మేము అనే అంశం ఏంటంటే అభివృద్ధి అంటే యువతకి ఉద్యోగాలు రావాలి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీని సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాం, నగరాన్ని అభివృద్ధి చేస్తాం. 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాం, నగరాన్ని అభివృద్ధి చేస్తాం. 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను తప్పకుండా ఎమ్మెల్యేగా విజయం సాధించి నగరాన్ని అభివృద్ధి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 48వ డివిజన్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, కమలం గుర్తుపై ఓట్లు వేసి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వర్ని గెలిపించాలని కోరారు.
సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు రాజమండ్రి అభివృద్ధికి తాను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలతో ముద్రించిన మేనిఫెస్టోను ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు అందజేసి వివరించారు. సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది కూటమేనని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి చేపట్టాల్సిన అన్ని చర్యలు చేపడుతుందని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కూటమికి అధికారం ఇచ్చి వైకాపాకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ
48వ వార్డు ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మహిళలు ముఖ్యంగా అడిగేది ఏమిటంటే పిల్లల్ని కష్టపడి చదివిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహాలు అమ్మ ఒడి షరతులతోటి దూరం చేశారు. మొదటి సంవత్సరం 15, దాని తర్వాత 14, దాని తర్వాత 13, తదుపరి సంవత్సరం కొంతమందికి 7,000, 6,000, 9,000 ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పడ్డది అమౌంట్. ఇక ఫీజు రియంబర్స్మెంట్ విషయం అంటారా, ఈ సంవత్సరం అసలు ఎవరికి పడలా, పంగనామాలు పెట్టారు. ఇది వాళ్ళు చెప్పిన మాటలు. అయినా కూడా పిల్లల్ని కష్టపడి చదివిస్తే ఉద్యోగాలు లేకుండా పిల్లలు ఇళ్లలో ఉంటే చాలా బాధగా ఉందని చెప్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేసింది ఈ ప్రభుత్వం? ఒక్క డిఎస్సీ అయినా తీసారా? ఒక్క జాబ్ క్యాలెండర్ అని ఇచ్చారా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైనా ఇచ్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమీ చేయలే. మోసం, దగా. ఆ దగా పడ్డ యువత అందరికీ కూడా స్పష్టమైన హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ తీస్తామని, ఎన్డీఏ కూటమిగా తీస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక హామీ కూడా ఇవ్వడం జరిగింది. రాజమండ్రి సిటీ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు ఇంక్యుబేషన్ సెంటర్స్ కింద, అంటే చిన్న చిన్న ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే యువత నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని మా నగర తెలుగుదేశం పార్టీ నుంచి నగర మేనిఫెస్టోలో పొందుపరచడం కూడా జరిగింది. అలాగే ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆ వ్యవధిలో నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. యువతకి ఉద్యోగాలు కల్పిస్తాం, ఉపాధి కల్పిస్తాం, సద్మార్గంలో వాళ్ళందరినీ కూడా నడిపించే బాధ్యత ఎన్డీఏ కూటమిది. వైసీపీ ఏం చేస్తూ ఉంది? నిరుద్యోగుల కింద తయారు చేసి యువతని మాదక ద్రవ్యాలకి బానిసలు చేసి వాళ్ళని నిరుత్సాహపరిచే విధంగా వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి అని అన్నీ పదే పదే చెప్తారు. అభివృద్ధి అంటే ఒక స్ట్రక్చర్ వేయడమే కాదు, జీవితాల్లో వెలుగు కూడా రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, మంచి హెల్త్ సిస్టమ్ ఉండాలి, మంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉండాలి. అది కూడా అభివృద్ధి అనే విషయం కూడా అవగాహన లేని వ్యక్తులు ఈ రోజున పోటీ పడతా ఉన్నారంటే వాళ్ళతో పోటీ పడడం మాకు కూడా సిగ్గుచేటుగా ఉంది వైసీపీ వాళ్ళతో. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ అన్ని అవకాశాలు కూడా, ప్రోత్సాహాలు కూడా కల్పించే విధంగా కృషి చేస్తామని మమ్మల్ని అడుగుతున్న తల్లిదండ్రులకు అందరికీ కూడా